ఒడిషాలోని పూరిలో ఒక ఆలయముంది. అది కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, శతాబ్దాలుగా సైన్స్కి మన నమ్మకాలకి మధ్య ఒక సవాలుగా నిలిచిన అంతు చిక్కని రహస్యాల ఖజానా. పదండి, పూరీ జగన్నాథ్ ఆలయం వెనుక దాగి ఉన్న కొన్ని అద్భుతమైన విశేషాల లోతుల్లోకి ప్రయాణిద్దాం. మన ప్రయాణం ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది. ప్రకృతి శక్తికి ప్రతిరూపమైన సముద్రపు హోరుని ఒక మానవ నిర్మిత కట్టడం నిశ్శబ్దం చేయగలదా? ఇది కేవలం కట్టుకథ, లేక మన ఊహకందని వాస్తవమా? అవును, మనం మాట్లాడుతోంది పూరీ జగన్నాథ ఆలయం గురించే. ఇది విశ్వాసానికి, విజ్ఞానానికి మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తున్న ఒక అద్భుత ప్రదేశం. ముందుగా ఈ ఆలయం ఎంత పెద్దదో ఊహించుకోండి. ఇది ఏదో ఒక సింగిల్ బిల్డింగ్ కాదు, అదొక మహానగరమంత ఆలయ సముదాయం. ఎన్నో మండపాలు, నిర్మాణాలు, శతాబ్దాల చరిత్ర. ఇక్కడి ప్రతి రాయి వెనుక ఒక కథ ఉంది, ప్రతి స్తంభం వెనుక ఒక ప్రయోజనం దాగి ఉంది. సరే, ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే మొదటి అత్యంత ప్రసిద్ధ రహస్యం వైపు వెళ్దాం. ఇక్కడ మనం గమనించే విషయం మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్కే ఒక సవాలు విసురుతుంది. మామూలుగా అయితే జెండా గాలి ఏ వైపు వీస్తే ఆ వైపుకే ఎగరాలి. కానీ ఇక్కడ ఆలయం పైనున్న పతాకం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్నట్లు ప్రతీతి. మరి దీని వెనక ఉన్న మర్మమేంటి? ఇది కేవలం మన కళ్లను మాయ చేసే ఇంద్రజాలమా, లేకపోతే ఆ ఆలయ నిర్మాణంలోనే ఏదైనా ఏరోడైనమిక్ అద్భుతం దాగి ఉందా? దీనికి రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటేంటంటే, ఆలయ గుండ్రని నిర్మాణం వల్ల దాని చుట్టూ గాలి సుడులు తిరిగి దాని దిశను మార్చవచ్చు. ఇంకోవైపు, ఇది కేవలం ఒక ఆప్టికల్ ఎల్యూజన్ కావచ్చని, అంటే దూరం నుండి చూసినప్పుడు మన కళ్ళు మోసపోవచ్చని అంటారు. ఖచ్చితమైన సమాధానం ఇంకా దొరకనప్పటికీ ఈ ప్రశ్న మాత్రం అందర్నీ ఆలోచింపజేస్తూనే ఉంది. జెండా రహస్యం నుంచి ఇప్పుడు మరో అంతు చిక్కని శబ్ద రహస్యం వైపు వెళ్దాం. ఇది కూడా మిమ్మల్ని అంతే ఆశ్చర్యపరుస్తుంది. ఆలయం బయట నిలబడితే సముద్రపు హోరు మన చెవులు బద్దలయ్యేలా ఉంటుంది. కానీ ఆ సింహద్వారం దాటి ఒక్క అడుగే లోపలికి వేశారనుకోండి, అంతే, ఆ శబ్దమంతా మాయమైపోతుంది. కంప్లీట్ సైలెన్స్. మళ్లీ వెనక్కి ఒక్క అడుగు బయటికి వేస్తే ఆ హోరు తిరిగి వినిపిస్తుంది. దీని వెనుకున్న సైన్స్ సౌండ్ షాడో అనే కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, వెలుగుని ఏదైనా అడ్డంకి ఆపితే దాని వెనుక నీడ ఎలా పడుతుందో, అలాగే శబ్దాన్ని కూడా ఒక పెద్ద గోడ లాంటిదే ఆపితే దాని వెనుక శబ్దం చేరని ఒక నీడలాంటి ప్రాంతం ఏర్పడుతుంది. ఆలయం భారీ గోడలు ఈ సౌండ్ షాడో ఎఫెక్ట్ను క్రియేట్ చేస్తూ ఉండవచ్చు. నిర్మాణం నుంచి ఇప్పుడు ఆలయంలోని మరో అద్భుతమైన వ్యవస్థ వైపు మన దృష్టి సారిద్దాం. ఇది విశ్వాసం, నిర్వహణ కలిసిన ఒక మహాయజ్ఞం. పూరీ ఆలయ వంటశాల అదొక వంటగది కాదు, ఒక ఫుడ్ ఫ్యాక్టరీ. ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్స్లో ఇదొకటి. ఇక్కడ రోజు వేల మందికి కాదు, కొన్నిసార్లు లక్షల మందికి సరిపడా మహాప్రసాదం వండుతారు. ఇది మామూలు విషయం కాదు, ఒక భారీ ఆపరేషన్. అసలు మిరాకిల్ ఇక్కడే మొదలవుతుంది. ఆలోచించండి, ఒకరోజు 10,000 మంది వస్తారు, ఇంకో రోజు 1,00,000 మంది వస్తారు. మరి ఎంత ప్రసాదం వండాలి? అయినా సరే ఇక్కడ వండిన ప్రసాదం ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వదు. అలా అని ఎవరికీ తక్కువ కూడా రాదు. సరిగ్గా ఎంత కావాలో అంతే తయారవుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. సో ఈ అద్భుతం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటంటే, శతాబ్దాలుగా మెరుగుపరుచుకుంటూ వచ్చిన ఒక పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో నైపుణ్యం, సంప్రదాయం, అన్నింటికీ మించి విశ్వాసం, ఈ మూడు కలిసి పనిచేస్తాయి. సరే, ఈ జెండా, ఈ నిశ్శబ్దం, ఈ ప్రసాదం, ఈ మిస్టరీలన్నింటి వెనక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుంది? బహుశా సమాధానం ఆ గుడి డిజైన్లోనే ఉందేమో. మన ప్రాచీన ఆలయ నిర్మాణం అంటే కేవలం చూడ్డానికి అందంగా ఉండే రాతి కట్టడాలు కాదు, అదొక రకమైన ఎక్స్పీరియన్స్ డిజైన్. అంటే ఆలయంలోకి వచ్చేవాళ్లకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, మానసిక అనుభూతినివ్వడం కోసం లైటింగ్, సౌండ్, నడిచే దారి, ఇలా ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. మన మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసా? దానికి ఏదైనా విషయం అర్థం కాకపోతే దాన్ని వెంటనే ఒక రహస్యం అనేస్తుంది. మనం ఎప్పుడైనా సరే మనకు అలవాటు లేని అసాధారణమైన విషయాన్ని చూసామనుకోండి, మనకు తెలిసిన రూల్స్కి అది భిన్నంగా ఉంటే చాలు, వెంటనే దానికి మిస్టరీ అని పేరు పెట్టేస్తాం. పూరీ ఆలయంలో మనం ఫీల్ అయ్యే అనుభవాలు కూడా సరిగ్గా ఇదే చేస్తాయి. సరే, ఇప్పుడు మనం ముగింపుకొస్తున్నాం. ఇవన్నీ విన్నాక మనకు ఏం అర్థమవుతోంది?
పూరి జగన్నాథుని అసలైన అద్భుతం ఏదో ఒక్క జెండాలోనో నిశ్శబ్దంలోనో లేదు. దాని నిజమైన గొప్పతనం ఏంటంటే అది కేవలం ఒక రాతి కట్టడం కాదు, అది శతాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సాంప్రదాయాలతో బ్రతికున్న ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక వ్యవస్థ. ఇక్కడ ఆర్కిటెక్చర్, మేనేజ్మెంట్ సిస్టమ్స్, భక్తి ఇవన్నీ ఒకదాంతో ఒకటి పెనవేసుకుపోయి ఉంటాయి. సో ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మీరు ఆ ఆలయాన్ని సందర్శిస్తే మిమ్మల్ని అన్నింటికన్నా ఎక్కువగా ఆశ్చర్యపరిచేది ఏది? అక్కడి నిర్మాణమా, సంప్రదాయమా, లేక మాటల్లో చెప్పలేని ఆ అనుభూతా?